అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుశాల్ యోగా యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనతో ఉన్నారు మన గెస్ట్ విద్యారెడ్డి గారు. షీఈ్ ఆర్ ట్రెడిషనల్ ఫిట్నెస్ హబ్ కమ్యూనిటీ మెంబర్. నమస్తే విద్యారెడ్డి గారు. నమస్తే సార్. సో విద్యారెడ్డి గారు, యూ క్యాన్ జస్ట్ క్విక్లీ ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్. నా పేరు విద్యారెడ్డి అండి. నేను మెడికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను సిన్స్ 30 ఇయర్స్. 25 ఇయర్స్ పేషెంట్ సైడ్, క్లినికల్ సైడ్ చేశాను. ఇటు ప్రజెంట్ టీచింగ్ సైడ్ చేస్తున్నాను గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్లో. వెరీ గుడ్ విద్యారెడ్డి గారు. సో ఐ వాంట్ టు నో, సిన్స్ హౌ లాంగ్ యూ బీన్ డూయింగ్ ఫిట్నెస్ విత్ ట్రెడిషనల్ ఫిట్నెస్ హబ్ మన కమ్యూనిటీతో మీ జర్నీ? నేను లాస్ట్ ఇయర్ 2024లో జూన్లో స్టార్ట్ అయ్యానండి. ఇప్పుడు దిస్ మంత్తో 1 ఇయర్ అవుతుంది. సూపర్. సో ఆల్మోస్ట్ 1 ఇయర్ ఆఫ్ జర్నీ. వెరీ నైస్, వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ ఈ 1 ఇయర్ ఆఫ్ జర్నీలో మన ట్రెడిషనల్ ఫిట్నెస్ హబ్ కమ్యూనిటీతో మీరు మీలో ఏమేం చేంజెస్ చూశారు, ఈ క్లాసెస్ ద్వారా మీలోని ట్రాన్స్ఫర్మేషన్ని చెప్పగలరు? నేను ట్రెడిషనల్ ఫిట్నెస్లో జాయిన్ అయిన తర్వాత నాలో చాలా చేంజెస్ వచ్చినాయండి. ఇంతకు ముందు అయితే మామూలుగా అసలు బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉండకపోయేది. ఇప్పుడు ఓకే. ఈ 1 ఇయర్లో నేను పద్మాసనం వేయడము, వజ్రాసనం వేయడము, మజిల్ స్ట్రెంగ్త్ పెరగడము, యాక్టివ్గా ఉండడము, మా ఫ్యాకల్టీస్ అందరే విద్యలో చాలా చేంజెస్ వచ్చినాయి. అందరికంటే చాలా అలర్ట్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది, అలసిపోదు అని అందరు నన్ను అట్లా అంటా ఉంటారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సూపర్. వెరీ గుడ్, వెరీ నైస్ విద్యారెడ్డి గారు. హ్యాపీ ఫర్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్. అండ్ మన కమ్యూనిటీ, మన ట్రెడిషనల్ ఫిట్నెస్ హబ్ కమ్యూనిటీ, మన కమ్యూనిటీ మీకు ఎలా హెల్ప్ చేసింది? మన కమ్యూనిటీ ద్వారా మీరు ఎలా బెనిఫిట్స్ పొందారు? అపార్ట్ ఫ్రమ్ క్లాసెస్, హౌ ఆర్ కమ్యూనిటీ ఇన్స్పైర్డ్ యూ? యూ క్యాన్ డిస్క్రైబ్. మన కమ్యూనిటీలో అంటే ఇది ఏంటంటే ఎక్సర్సైజెస్, యోగాలు ఇవన్నీ ఏంటంటే ఇండివిజువల్గా చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. కరెక్ట్. కమ్యూనిటీలో ఇట్లా గ్రూప్గా చేయాలంటే ఒకరి చూసి ఒకరికి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందన్నమాట. ఒకరోజు మామూలుగా కమ్యూనిటీలో లేకపోతే ఇండివిజువల్ కంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు, చేయాలంటే లేజీగా అనిపిస్తుంది. కాబట్టి గ్రూప్లో కాబట్టి యాక్టివ్గా చేయగలుగుతాము. ఇలా చేయడం వల్ల చాలా హెల్త్ బాగుంటుంది, బాడీ ఫిజికల్గా ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, పెయిన్స్ అన్నీ ఏం లేకుండా ఉంటాయి. కమ్యూనిటీలో చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉందండి నాకు. వెరీ నైస్ విద్యారెడ్డి గారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి. రీసెంట్గా ముద్గర్ ఛాలెంజ్ గెలిచారు. ఆల్మోస్ట్ 5.5 kg ముద్గర్ని మీరు చాలా ఈజీగా స్వింగ్ చేసి తిప్పగలిగారు. 30 స్వింగ్స్, అందుకంటే ఎక్కువ కూడా చేయగలిగారు. సో ఈ ముద్గర్ ప్రాక్టీస్ మీద వాట్ ఆర్ యువర్ థాట్స్? ముద్గర్ అంటే ఫస్ట్ నాకు అది ఇంటికి డెలివరీ అయినప్పుడు అసలు అమ్మో ఇంత పెద్ద వుడ్ నేను లేపగలుగుతానా అన్న ఫీలింగ్ కలిగింది. స్టార్టింగ్లో చాలా పెయిన్ అనిపించింది. ఈ షోల్డర్స్లో ఇదంతా చాలా మజిల్ పెయిన్ అలా ఉండేది. ఓకే. ఇంకా డైలీ ప్రాక్టీస్ మూలాన ఇంకా పెయిన్ అంతా వెళ్ళిపోయింది. 3.5 kg చేయగలిగాను. ఇప్పుడు మనం ఆఫ్లైన్ క్లాస్ జరిగినప్పుడు 5.5 కూడా ఇంకా జెంట్స్కి మామూలుగా 50 పెట్టారు, కానీ నాకు కూడా 50 అంటే కూడా నేను చేయగలిగేదాన్ని. ఇంకా మీరు 30 ఎన్ఎఫ్ ఫిమేల్స్కి అన్నారు, చాలించాను. అప్పుడు కూడా నాకు హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా నేను ఎక్కువ 25 ఇయర్స్ థియేటర్ వర్క్ చేశాను. నాకు బ్యాక్ పెయిన్ ఉండేది బిఫోరు, మీ దగ్గర జాయిన్ కాకముందు. ఇంకా ఓకే. L5 రీజన్లో మామూలుగా స్పైనల్ కార్డ్ వీక్ అయిపోయింది. ఇంకా మీరు ఏమి చేయొద్దు అని చెప్పారు న్యూరో డాక్టర్స్, ఆర్థో డాక్టర్స్. నిమ్స్ హాస్పిటల్లో చూయించుకున్నాను, ఎంఆర్ఐ చేయించుకున్నాను. 1 మంత్ బ్రేక్ ఇచ్చాను, కానీ ఆ 1 మంత్లో నాకు ఇంకా బాడీ అంతా చాలా హెవీ వెయిట్ అనిపించింది, లేజినెస్ అనిపించింది, యాక్టివ్ అనిపించలేదు. అమ్మో నాకు ఏమైనా పర్వాలేదు, నేను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తాను అనుకున్నాను. 1 మంతే మెడికేషన్స్ వేసుకున్నాను. రెగ్యులర్గా ముద్గర్ చేయడము, వార్మప్స్ చేయడము, ప్రాణాయామాలు చేయడం వలన నాకు ఇప్పుడు లంబార్ పెయిన్ రీజన్ ఏమీ లేదు, యాక్టివ్గా చేయగలుగుతున్నాను సార్. వెరీ నైస్, వెరీ హ్యాపీ విద్యా గారు ఫర్ యువర్ లవ్లీ ట్రాన్స్ఫర్మేషన్. ఇట్స్ ఎ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ యాక్చువల్లీ. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు ఆస్క్, మీరు రీసెంట్గా మన కమ్యూనిటీ నుండి కన్సిస్టెన్సీ ఛాంపియన్ అవార్డ్ అచీవ్ చేశారు. సో ఈ లాస్ట్ 1 ఇయర్లో యు ఆర్ ఆల్మోస్ట్ కన్సిస్టెంట్. ఓకే, అసలు నాకు తెలిసి ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వలేదు ఈ 1 ఇయర్. త్రూ అవుట్ ద ఇయర్ యు ఆర్ వెరీ మచ్ కన్సిస్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ యువర్ అచీవ్మెంట్. అండ్ వాట్ మేడ్ యూ టు బీ సో కన్సిస్టెంట్?
థ్యాంక్ యూ సార్. నాకు బెస్ట్ చాలా సర్టిఫికెట్స్ ఇచ్చారు. నాకు టీ షర్ట్ ఇచ్చారు. కన్సిస్టెన్సీ చెక్ ఛాంపియన్. రాసిచ్చారు. ఇవన్నీ ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను అవన్నీ పిక్ తీసి మా ఫ్రెండ్స్ అందరికి చూపించాను. సూపర్. ఇంకా వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేశారు నన్ను. ఇంకా ఏందంటే ఇంకా అలా చేయాలి అని అందరికీ నేను ఎంకరేజ్మెంట్ చేస్తాను సార్ నేను. నాలాగా అందరూ హెల్తీగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని, స్ట్రెంగ్తన్‌గా ఉండాలని కోరుకుంటాను. ఎస్. అండ్ నాకు గుర్తుంది మీరు మధ్యలో ఒకసారి చార్ధామ్ యాత్రకెళ్లారు ఇదే అవును సార్. 1 ఇయర్‌లో. అవును. సో ఆల్మోస్ట్ అక్కడ 20 డేస్ వెళ్ళాను. ఎస్. హ్మ్. ఆ యాత్రలో ఉంటూ కూడా మీరు క్లాసెస్ మిస్ అవ్వకూడదు అని చెప్పి అక్కడ నుండి కూడా అదే అంతే కమిట్మెంట్తో మీరు క్లాసెస్ అటెండ్ అయ్యారు, ఎస్. విచ్ ఐ రియలీ అప్రిషియేట్. థ్యాంక్ యూ సార్. మేబీ మీరు అంత కమిట్మెంట్తో ఈ 1 ఇయర్ నుండి చేశారు కాబట్టే మీకు ఈరోజు ఇంత మంచి రిజల్ట్ వచ్చింది, ఇంత మంచి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ఎస్. సో విచ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ విద్యా గారు. అండ్ వన్ లాస్ట్ థింగ్, సో న్యూ కమర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరైతే కొత్తగా ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయాలి, ట్రెడిషనల్ ఫిట్నెస్ హబ్లో సైన్ అప్ అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం వాట్ ఈస్ యువర్ సజెషన్? నేను విద్యారెడ్డి చెప్పడం కాదు సార్. యాక్చువల్‌గా మన ప్రధానమంత్రి సార్ మోదీ సారే మామూలుగా 21 మామూలుగా జూన్ ఎవ్రీ ఇయర్ యోగా డే లాగా చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయాలి, ఫిట్‌నెస్‌గా ఉండాలని మన ప్రధానమంత్రి ఎయిమ్ సార్ అది. అలా పీఎం సార్ ఎలా అలా అనుకుంటున్నారో అలా మనం అందరం కూడా మన ఇండివిడ్యువల్ మన రెస్పాన్సిబిలిటీ అని ప్రతి ఒక్కరూ అలా చేయడం మూలాన రెగ్యులర్‌గా మనం యాక్టివిటీస్ చేస్తున్నాము, డ్యూటీస్ చేస్తున్నాము. మనకు అదే ఎక్కువ. హౌస్ వైఫ్స్ ఇంట్లో చాలా డొమెస్టిక్ వర్క్స్ చేస్తున్నాం. అవే చాలు అనుకోకుండా ఇదొక యాక్చువల్ లాగా చేసుకుంటే చాలా బావుంటది సార్. మనం ఎంత డొమెస్టిక్ వర్క్స్ చేసినా టాప్ టు బాటమ్ అన్ని ఆర్గన్స్ అంతా మూవ్‌మెంట్స్, ఇన్వాల్వ్‌మెంట్స్ ఉండవు. మన యోగా చేయడం వలన మనకు టాప్ టు బాటమ్ అన్ని ఆర్గన్స్ ఎక్సర్సైజ్ లాగా అవుతాయి కాబట్టి మన 24 అవర్స్లో ఒక డైలీ 1 అవర్ యోగాకి స్పెండ్ చేస్తే బాగుంటుందని నా కోరిక సార్. సూపర్ సూపర్ విద్యారెడ్డి గారు, వెరీ నైస్. సో ఇదే ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రతి ఒక్కరూ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ చేయాలి. ముఖ్యంగా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన కమ్యూనిటీలో చాలామంది ఉన్నారు, అరే విద్యారెడ్డి గారు చాలా బాగా చేస్తున్నారు, మేము కూడా అలా చేయాలి అని చెప్పి. సో యు ఆర్ ఎ ట్రూ ఇన్స్పైరర్ ఇన్ అవర్ ట్రెడిషనల్ ఫిట్నెస్ హబ్ కమ్యూనిటీ. సో ఇలాగే ఇన్స్పైర్ చేస్తూ ఉండండి, ఇలాగే హెల్తీగా హ్యాపీగా ఇదే కమిట్మెంట్తో లైఫ్ లాంగ్ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ విద్యా. 1 వర్డ్ సార్, మనము ఆఫ్లైన్లో కలుసుకున్నప్పుడు 5.5 kgs ముద్గర్ నేను 30 స్వింగ్స్ చేసినప్పుడు ఒక సార్ అన్నారు, మేడం మీరు ఏం తింటారు మేడం అని అడిగారు సార్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. ఎస్. అండ్ అదే టైంలో వారు మీ ఏజ్ కూడా అడిగారు. ఏజ్ మీ కూడా ఏజ్ చెప్తే మీరు రివర్స్ చెప్తున్నారు, తప్పు అవును. చెప్తున్నారు. అలా మీరు ఎప్పుడు 57 ఇయర్స్ అని చెప్పకండి మేడం అన్నారు సార్. నేను ఆ వర్డ్ కూడా మా హస్బెండ్కి షేర్ చేశాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. ఇంకా అలాగా మీరు అట్లా ఎప్పుడు ఇట్లా ఆఫ్లైన్ కూడా కండక్ట్ చేయడం కూడా చాలా బాగుంటుంది సార్. ఆఫ్లైన్లో అందరు కలుసుకోవడానికి మెంటల్గా అందరికీ హ్యాపీగా ఫీల్ అవుతారు ఎస్ అని నా ఎస్ కోరిక సార్. ఎస్. దట్ ఈస్ ఇంకొకటి వాట్ ఆర్ ఏంటంటే కమ్యూనిటీ. మిమ్మల్ని మెచ్చుకునేది ఇంకొకటి ఏంటంటే మళ్ళీ మీరు సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారు. ఇంతకు గోసేవ చేశారు, మళ్ళీ ఇప్పుడు సమ్మర్లో బటర్ మిల్క్ అని అనుకున్నారు. మీ అంబిషన్స్ కూడా సోషల్ సర్వీస్ కూడా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ విద్యా గారు. సో దట్ ఈస్ వాట్ అవర్ కమ్యూనిటీ స్టాండ్స్ ఫర్. ఒక టుగెదర్నెస్, ఒక sir. వాల్యూ సిస్టమ్, ఒక ఇన్స్పిరేషన్. ఎస్ సో ఇవన్నీ కలిపితేనే ఓవరాల్ ట్రాన్స్ఫర్మేషన్. ఎస్ సో కమ్యూనిటీ అంటే ఏదో ఒక 1 hour క్లాస్ ఉంటే అదొకటే కాదు. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ టుగెదర్. అండ్ మన కమ్యూనిటీలో మీరు ఇంత మంచి ఇన్స్పైరింగ్గా తయారైనందుకు, వేరే వాళ్ళకి ఇంత మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ విద్యా గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.